కొంచెం కేర్ తీసుకో అన్న. కేర్ తీసుకోకపోతే చాలా కష్టం. ఓకే, బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రీతు గారికి, వీళ్ళిద్దరూ నా లైఫ్లో బంగారాలే. ఎందుకంటే ఇటు చూస్తే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు, ఇటు చూస్తే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు. తల్లిని ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈక్వల్ టు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పరిపూర్ణంగా నమ్ముతాను. సో ఇద్దరు బంగారాలు కలిసి ఒక అద్భుతమైన బంగారం ప్రాజెక్ట్ చేశారు. ఇది నిజంగానే అద్భుతమైన బంగారం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. అందరికీ హాయ్. అండ్ నిజంగా పవన్ ఏ పని చేసినా నువ్వు ఆ పనిలో డెఫినెట్లీ సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే నువ్వు నన్ను పిలిచే పిలుపు నాకు చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో మా మరిది కూడా నన్ను అంత ఆప్యాయంగా పిలవడు వదిన అని. సో నన్ను అంత ఆప్యాయంగా పిలుస్తాడు. వదిన అంటే ఆల్వేస్ అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు. మీ అమ్మ నీ సక్సెస్ గురించి ఎంత కోరుకుంటుందో సేమ్ అంతే నేను కూడా అనుకుంటా. ఏ పని చేసినా నీకు అంతే సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా పవన్. కంగ్రాచులేషన్స్ రీతు. నిజంగా అంటే చాలా అందంగా కనిపించినావు దాంట్లో, అంటే బయట కూడా బాగున్నావు. సో కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ మెన్షన్ నాకు, అపార్ట్ ఫ్రమ్ అగ్ని పరీక్ష పక్కన పెడితే, బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ లో బాండ్స్ కానీ మీరు అందరూ చూస్తారు, బట్ నాకు రాకేష్ అన్న ఇచ్చిన సపోర్ట్ కానీ, రాకేష్ అన్న ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ చైతు బ్రో, యు ఆర్ వెరీ గుడ్. నన్ను నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక బ్రదర్ లాగా నన్ను సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అన్నే మనకి ఈ ఈవెంట్ కూడా హోస్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇమాన్యుల్ అన్న, చైతు అన్న, రాకేష్ అన్న నాకు ఒక 3 బ్రదర్స్, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను బాగా ఒక సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆర్ ప్లేజర్. బంగారంలో ఉంటే కనుక ఇలాంటి బంగారం సాంగ్సే కాదు, బంగారం లాంటి అన్నలు కూడా వస్తారు. ఓకే, నా రిక్వెస్ట్